నీది అయిపోయింది కదా, రైట్ నెక్స్ట్ నేనే వస్తున్నా ఇక అయిపోయింది అని లైన్ పొంటి ఒకరి తర్వాత ఒకరు మైక్ ముందలకొచ్చి వస్తున్నా నీ కోసం అని చెప్తున్నారు. మేం లేని లోటు కొట్టొచ్చినట్టు కనబడుతుంది అని రాజకీయాలకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేటందుకు ప్లాన్ చేస్తున్నారు. 2 లారీల పూలు, అదే గులాబ్ పూలు రెడీ పెట్టుకోండి స్వాగతం చెప్పేటందుకు. మన తాన నిర్ణయాల లీడర్లందరూ యాక్టర్లు అవుతున్నారు. ఒక్కల్ని మించి ఒకరు నటనల నవరసాలు ప్రదర్శిస్తున్నారు. మరి లీడర్లు యాక్టర్లు అయినప్పుడు యాక్టర్లు ఎందుకు లీడర్లు కావద్దు అని అనుకుంటున్నారో ఏమో గాని ఒక్కళ్ళు మెల్లగా లీడర్లు అయిదామని మురక చూస్తున్నారు. ఆల్రెడీ గ్యాంగ్ లీడర్ చిరంజీవి రాజకీయాలలో ఉండే మొన్ననే గా బుడ్డ హీరో శివాజీ ఏవేవో కథలు పడి మెల్లగా లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. ఇవాళ కొత్తగా కామెడియన్ అలీ కూడా రాజకీయాలకు వస్తా అని చెప్తున్నాడు. ఏం సార్ ఏంది సంగతి? బాగుంది, మంచి రిపోర్ట్ వచ్చింది. ఇంకా నయము బ్లాక్ బస్టర్ అనలేవు. ఏంది రాజమండ్రికి వెళ్ళి పోటీ చేస్తావట? త్వరలోనే హైకమాండ్ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత అంతే 2014 కదా. అది ఆఖరికి ఆలీ కూడా ఖాళీ లేకుండా పెద్ద లీడర్ అయిపోదాం అనుకుంటున్నాడు. ఏమో పోన్రి, ఇంకా జరని దినాలైతే యాక్టర్లకు లీడర్లకు తేడా లేకుండా పోయేటట్టున్నది. కానీ నిజంగా ఎవ్వరు పడితే వాళ్ళు రాజకీయాలకు వచ్చుడు, రాజ్యాలు వెళ్దాం అనుకున్నాడు ఇచ్చేంత్రం అనిపిస్తుంది కదా. జనాలందరూ జాగ్రత్తగా ఉండురు మరి.